నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన అంశాలను ఓసారి చూద్దాం. తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ కు శుభాకాంక్షలు తెలిపారు. భారీ వర్షాలతోటి ముంపునకు గురైన వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాలలో సీఎం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం మీద అధికారులతోటి మాట్లాడారు. పంటలు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. నివేదికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మొంతా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 12 జిల్లాలలో 4.48 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపింది. సేవారంగాల విస్తరణలో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. స్థూల విలువ జోడింపుల జాతీయ సగటు 55% కాగా తెలంగాణ 62.4% సాధించిందని నీతి ఆయోగ్ తేల్చింది. ప్రభుత్వ సానుకూల విధానాలు ఇందుకు కారణమని చెప్పింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తుండటంతోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. అక్టోబర్ 31న వెంగళరావు నగర్, సోమాజిగూడలో ప్రచారం చేయనున్నారు. ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతో బీఆర్ఎస్ పలు అక్రమ మార్గాలను ఎంచుకుంటుంది. బోరబండల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ గుర్తుండే ఓటర్ స్లిప్పులు వంచారు. దీని మీద కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసడంతో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మాగంటి సునీత మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈయుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన అంశాలు. మళ్ళా మంచి ముచ్చట్లతోటి రేపు కలుద్దాం. శనార్థులు.